శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి శనివారం మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనితో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, విశేషమైనటువంటి పర్వాలు, ముఖ్యమైనటువంటి రోజులు చూద్దాం. ఈనాటి శ్రీడస్తు అంశంలో నేటి విశేష పర్వమైనటువంటి వాసవి అమ్మవారి జయంతి విశేషాలు, అమ్మవారి విశిష్టత, అమ్మవారి ఆరాధన విధానాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం దశమి తిథి రాత్రి 8:50 వరకు, అనంతరం ఏకాదశి. మఘానక్షత్రం ఉదయం 11:04 వరకు, అనంతరం పూర్వ ఫల్గుణి నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వాలు, ముఖ్యమైనటువంటి రోజుల గురించి చూచినట్లయితే నేడు అనగా ఏప్రిల్ 26వ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ దశమి. ఈనాడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. 27వ తారీఖు సోమవారం భరణి కార్తె ప్రారంభం. దీనితో పాటుగా మోహిని ఏకాదశి, మతత్రయ ఏకాదశి. అనవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం. ఏప్రిల్ 30వ తేదీ గురువారం నాడు తరిగొండ వెంగమాంబ జయంతి, నృసింహ ఆవిర్భావం జరిగినటువంటి నృసింహ జయంతి. మే 1వ తారీఖు శుక్రవారం నాడు బుద్ధ పూర్ణిమ, వైశాఖ శుక్ల పూర్ణిమ, అదేవిధంగా కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, సంపద్గౌరి వ్రతం. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు, విశేషమైనటువంటి పర్వాలు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం మేషలగ్నం, అనగా సూర్యుడు మేషరాశి యందు సంచారం, చంద్రుడు సింహ, కన్య, తుల, వృశ్చిక రాశిలో యందు ఈ వారం అంతా సంచారం, కుజుడు మీనరాశి యందు సంచారం, బుధుడు ఏప్రిల్ 30వ తేదీ వరకు మీనరాశి యందు, ఏప్రిల్ 30వ తేదీ నుండి మేషరాశి సంచారం, శుక్రుడు వృషభ రాశి యందు సంచారం, శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే జన్మరాశి యందు రవి, వ్యయస్థానం యందు శని, కుజ, బుధ సంచారం, తృతీయ స్థానం యందు బృహస్పతి సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో మేషరాశి వారు ఎక్కువ సమయాన్ని కుటుంబ అవసరాల నిమిత్తం కుటుంబ విషయాలకు కేటాయిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కార్యస్థానంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి, కానీ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను మాత్రం చాలా చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ కొంత తప్పినట్లుగా ఈ వారంలో అనిపించిన వారాంతంలో వాటన్నిటినీ కూడా సవరించుకొని కొన్ని ముఖ్యమైనటువంటి ఖర్చుల నిమిత్తం ధనాన్ని వినియోగిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. గృహోపకరణాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువుల రాక మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలను చాలా వేగంగా ముందుకు తీసుకువెళతారు. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. ఈ రాశి వారు సూర్యగ్రహ స్తోత్ర పారాయణతో పాటు ఏకాదశి నాడు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు రవి, బుధ గ్రహాల సంచారం, లాభస్థానం యందు శని, కుజగ్రహాల సంచారం, దశమ స్థానం యందు రాహు సంచారం, ద్వితీయ స్థానం యందు బృహస్పతి సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి వృషభ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలు కొంత భారంగా అనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగులకు కొన్ని అనవసరమైనటువంటి చికాకులు, సంబంధం లేనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాల్లో సంప్రదింపులు జరుపుతారు. వారి నుండి ముఖ్యమైనటువంటి సలహాలు స్వీకరిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ రాశి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం కోసం మరింత కష్టపడవలసినటువంటి స్థితి కనబడుతుంది. మహిళలకు శుభవార్త శ్రవణం ఈ వారంలో జరుగుతుంది. కొన్ని ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు గోప్రదక్షిణ చేయటంతో పాటు పౌర్ణమి నాడు మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రపారాయణ చేయటం, మహాలక్ష్మి అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, తృతీయ రాశి యందు కేతు సంచారం, వ్యయస్థానంలో శుక్రుడు, లాభస్థానం యందు రవి సంచారం, దశమస్థానం యందు శని కుజ బుధగ్రహాల సంచారం వలన ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఏమరపాటు లేకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి కార్యక్రమాన్ని చక్కగా మీరు పూర్తి చేస్తారు. వివాహాలు మొదలైనటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో కలుసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. నిత్యావసరాలకు వినియోగించేటటువంటి వాహనాలు, కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువుల్లో కొంత మార్పిడి ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తు అవసరాల నిమిత్తం కొంత పొదుపు చర్యలు కూడా చేపడతారు. ఈ రాశివారు ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన జరిపించడం, పౌర్ణమి నాడు శివదర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు బృహస్పతి సంచారం, లాభస్థానం యందు శుక్రగ్రహ సంచారం, దశమస్థానం యందు రవి సంచారం, ద్వితీయ స్థానం యందు కేతు చంద్రుల కలయిక, అష్టమస్థానం యందు రాహు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆహారం విషయంలో సమయపాలన లేకపోవటం, ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. నిద్రలేమి అనేది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఈ రాశి వారికి ఉండే పరిస్థితి కనబడుతుంది. బంధువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి మిత్రులతో పాటు ఆత్మీయులను ఈ వారంలో కలుసుకుండేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని ముఖ్యమైనటువంటి సలహాలు, సూచనలు గ్రహిస్తారు. కొన్ని కార్యక్రమాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల వ్యవహారంలో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను విరమించుకుంటారు. కార్యస్థానంలో ఈ రాశిలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడే స్థితి ఈ వారంలో స్పష్టంగా ద్యోతకమవుతుంది. మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి గణపతి స్తోత్రపారాయణ చేయడంతో పాటు నృసింహ జయంతి నాడు నృసింహ కరావలంబ స్తోత్రపారాయణ చేయాలి. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతు సంచారం, జన్మ ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, లాభస్థానం యందు బృహస్పతి సంచారం, దశమస్థానం యందు శుక్రగ్రహ సంచారం. దీని వలన వచ్చేటటువంటి కష్టాలు, ఇబ్బందులు ఏమైనా ఉన్నా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టనటువంటి రీతిలో ఉంటారు. ఈ రాశి ఉద్యోగులు కార్యస్థానంలో ఉన్నటువంటి వ్యతిరేకతను సైతం చక్కగా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీ కార్యదక్షత, చిత్తశుద్ధి మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ప్రశంసలు కూడా తెచ్చిపెట్టేటటువంటి అవకాశం కనబడుతుంది. మహిళలకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు తెలిసిన వాటి నుండి వెంటనే బయటపడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మనోధైర్యంతో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడతారు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నటువంటి వాళ్ళకి అవి పరిష్కార దిశగా ఈ వారం వెళ్ళేటటువంటి పరిస్థితి స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిడి ఉన్నటువంటి వాళ్లకు వారాంతంలో కొంత సానుకూలత ఉంటుందని పరిపూర్ణంగా చెప్పవచ్చు. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణతో పాటు పౌర్ణమి నాడు హనుమంతుడిని సందర్శించడం, పౌర్ణమి నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతుగుణ సంచారం, సప్తమ స్థానం యందు శని కుజ గ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు రవి సంచారం. దీని వలన గతంలో చాలా ఉత్సాహంగా వేగంగా పూర్తి చేసినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు పూర్తి చేయడంలో కొంత విఫలమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ ఖర్చు చేసేటటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. సమీప వ్యక్తులకు సహాయ సహకారాలు అందించడానికి ఆర్థికంగా మీరు కొంత భారాన్ని కూడా మోయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో గతంలో వాయిదా వేసినటువంటి పనులు కూడా ఈ వారంలో ముందుకు తీసుకువెళ్లే అవకాశాలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. కార్యస్థానంలో కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టడంతో పాటు విధులలో కొన్ని అనుకోని మార్పులు చోటు చేసుకునేటటువంటి అవకాశం కనబడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. వారాంతంలో అనుకోని ప్రయాణాలు కొంత భారంగా, బాధగా అనిపించేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఈ రాశివారు కనకధారాస్తవ పారాయణ పౌర్ణమి నాడు చేయటం, అదేవిధంగా నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ రాశి యందు సంచారం, సప్తమ స్థానం యందు రవి సంచారం, 6వ స్థానంలో శని కుజ గ్రహాల సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు
ఎదుర్కొంటున్నటువంటి వారికి కొంత ఈ వారంలో ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. కోర్టు వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి ఫలితాన్ని రాబట్టుకోగలుగుతారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. మీరు ఆహార విషయంలో క్రమశిక్షణ పాటించండి. సమయపాలన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఈ వారంలో ద్యోతకమవుతుంది. కాబట్టి ఆ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు గ్రహించాలి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఒంటరి ప్రయాణాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి పనులకు సమయాన్ని కేటాయించకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడండి. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా సరస్వతి అమ్మవారి దర్శనం శుక్రవారం నాడు చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం, సప్తమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, షష్టమ స్థానం యందు రవి సంచారం, పంచమ స్థానం యందు శని కుజ బుధగ్రహాల సంచారం. దీనివలన చేపట్టినటువంటి ఏ వ్యవహారాన్నైనా సరే చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకువెళ్ళి ఆయా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో నెలకొన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. విస్తరణ కార్యక్రమాలు చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దీనితో పాటు నూతన కార్యక్రమాలకు ఈ వారంలో శ్రీకారం చుట్టే అవకాశం కనబడుతుంది. జీవితంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మీరు ఈ వారంలో తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేయడంతో పాటు విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం, పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఈ రాశివారు ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం, పౌర్ణమి నాడు శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం, భాగ్యస్థానం అనగా 9వ స్థానం యందు కేతు సంచారం, 6వ స్థానం యందు శుక్రగ్రహ సంచారం, పంచమ స్థానం యందు రవి బుధ గ్రహాల సంచారం వలన అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చిన్న చిన్న విషయాల గురించి వ్యాకులత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ధార్మిక చింతనతో ఉంటారు. దైవ ప్రార్థన ఎక్కువ చేస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువ సమయాన్ని మీరు ఈ వారంలో కేటాయించే పరిస్థితి కనబడుతుంది. ఆర్థికంగా పొదుపు పాటిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపే అవకాశం కనబడుతుంది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాలలో ఈ రాశిలో ఉన్నటువంటి వారు పెట్టుబడి పెట్టి లాభాలు గడించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. స్థలాల కొనుగోలు అమ్మకాల గురించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి విముక్తి లభిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా విద్యకు సంబంధించిన ప్రవేశాల ప్రయత్నంలో అది సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా సోమవారం నాడు శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహుగ్రహ సంచారం, తృతీయ స్థానం యందు శని కుజగ్రహాల సంచారం, చతుర్థ స్థానం యందు రవి బుధగ్రహాల కలయిక, పంచమ స్థానం యందు శుక్రగ్రహ సంచారం. దీనివలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మొత్తం మీద సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో పురోగతి లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. మీ మాటని కుటుంబ సభ్యులందరూ కూడా గౌరవిస్తారు. కుటుంబంలో మీకు ప్రత్యేకమైనటువంటి ఆదరాభిమానాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు సాగుతారు. జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. అదేవిధంగా గృహ సంబంధమైన ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల విషయంలో గతంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ వారంలో చక్కబడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశివారు ఏకాదశి నాడు విష్ణు దర్శనంతో పాటు పౌర్ణమి నాడు అమ్మవారి సందర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహు సంచారం, సప్తమ స్థానం యందు కేతు సంచారం, ద్వితీయ స్థానం యందు శని కుజ గ్రహాల కలయిక, తృతీయ స్థానం యందు రవి బుధ గ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏమాత్రం వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి లేకుండా చక్కగా ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత పురోగతి లభిస్తుందని చెప్పవచ్చు. ఆగినటువంటి ధనం చేతికి అందుతుంది. సంకల్పించినటువంటి కార్యక్రమాలను చక్కగా వేగంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. సమీప వ్యక్తులతో ఏర్పడినటువంటి మనస్పర్ధలు, వివాదాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి.
కోర్టు వ్యవహారంలో తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారో కొన్ని వ్యవహారాల్లో వాళ్ళ నుండే మీకు సహకారం అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా అవి పెద్ద ఇబ్బందికరమైనటువంటి రీతిలో మారే అవకాశం ఈ రాశి వారికి ఈ వారంలో లేదు. ఈ రాశివారు గణపతి దర్శనంతో పాటు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయటం, దుర్గా అమ్మవారి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని కుజుల సంచారం, ద్వితీయ స్థానం యందు రవి బుధ గ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు శుక్ర సంచారం, చతుర్థ స్థానం అనగా అర్ధాష్టమం యందు బృహస్పతి సంచారం. దీనివలన ఆలోచనల విషయంలో స్పష్టత అనేది ఉండదు. సమీప వ్యక్తుల నుండి వాళ్ళ చర్యలు మీకు మరింత బాధగా అనిపించేటటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా మీరు నిరుత్సాహపడేటటువంటి పరిస్థితి ఉంది. కార్యస్థానంలో ఉన్నటువంటి పని భారాన్ని మీరు మరింత ఇదిగా భావించేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అయితే లక్ష్యాన్ని నిర్దేశించుకొని చక్కగా దాన్ని ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టినా దాన్ని వదలకుండా ముందుకు వెళతారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. చాలా కీలకమైనటువంటి రీతిలో మీ ఆలోచనలు సాగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటారు. ఎక్కువగా ఏకాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఆదిత్య హృదయ పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు. చెప్పినటువంటి వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా మారే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ పరమాత్మ శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ఆలయంలో దర్శనం చేసుకోవటం, అమ్మవారి ఆలయంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా వాసవి కన్యకా పరమేశ్వరి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే వాసవి కన్యకా పరమేశ్వరి చిత్రపటం దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అమ్మవారిని రకరకాలైన పుష్పాలతో పూజ చేస్తూ ఓం వాసవి కన్యకా పరమేశ్వరి దేవతాయే నమో నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం, అమ్మవారికి మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దేవాలయానికి వెళ్ళినట్లయితే అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించాలి. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు గృహంలో అయినా సరే అమ్మవారికి నిమ్మకాయల దండ అలంకరణ చేసి మిరియాల పొంగలి సమర్పించినట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శ్రీరామ జయం. వాస్తు విషయంలో కార్యాలయం అంటే ఒక ఆఫీసు ఎలా ఉండాలి, ఏ విధమైన ఏర్పాట్లతో ఆ ఆఫీసు ఉంటే ఆఫీసులో పనిచేసేటటువంటి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో కార్యాలయ వాస్తు ఎలా ఉండాలి, కార్యాలయంలో కొన్ని సందర్భాలలో గదులు కొన్ని వృత్తాకారంగా, కొన్ని దీర్ఘచతురస్రాకారంలో, కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా, ఇలా విభిన్న కోణాలలో ఉంటాయి. అన్నింటిలో మొట్టమొదట ఉండేటటువంటి డెస్క్ రూమ్ అంటారు, అతిథులకు సంబంధించిన రూమ్, అది దీర్ఘచతురస్రాకారంలో ఉండాలి. ఇవి ఎలా ఉన్నా ఆఫీసులో అలంకరణలు కూడా ముఖ్యం. కార్యాలయంలో సామాన్యంగా ప్రకృతి, కొండలు, చెట్లు, పెద్ద పెద్ద మైదానాలు, పచ్చని అవకాశాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంత వాతావరణాన్ని అందించే పచ్చిక బయళ్ల చిత్రాలు ఇవి ఉండాలి. జలపాతాల చిత్రం కార్యాలయంలో మొట్టమొదట ఉండేటటువంటి ఆఫీసు డ్రాయింగ్ రూములో దక్షిణం గోడకి విరేలాడుతూ ఉండాలి. అలాంటప్పుడు ఆ ఆఫీసు కోసం, పని కోసం వచ్చేటటువంటి వారికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి గదికి విడివిడిగా నైరుతి ఎత్తుగా ఉండేటట్లుగా, ఆఫీసులో ఉండేటటువంటి టేబుల్, మేజా, అల్మేరాలు ఆ బరువు ఉండేటట్లుగా చూసుకోవాలి. ఆ గదికి విడివిడిగా, ఆ గదికి వేరువేరుగా గాలి ధారాళంగా వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తూ వెనీషియన్ బ్లైండ్స్ అంటే కిటికీలకి తెరలు వేలాడదీయాలి. కార్యాలయానికి సంబంధించి రంగు కూడా వాస్తు ప్రత్యేకంగా చూపిస్తుంది. లేత పసుపు రంగు బగళ వర్ణానికి సంబంధించింది. ఇది ఆకర్షణ శక్తిని కలిగిస్తుంది.
వినియోగదారులు కస్టమర్లు లేత పసుపు రంగు, లేత గులాబీ రంగు, తెలుపు రంగు ఇలాంటివి లేత ఆకుపచ్చ రంగు ఉన్న చోట వస్తారు, కూర్చుంటారు, ఆహ్లాదకరంగా వ్యవహార సరళిని కొనసాగిస్తారు. కార్యాలయాలకు చెప్పబడినటువంటి వర్ణాలు ఇవి. అలాగే కూర్చోవడానికి వేసేటటువంటి కుర్చీలు డాజిలింగ్ రంగులు అంటారు. ఎరుపు, ఆకుపచ్చ, పచ్చటి పసుపు ఇలాంటివి ఉండకూడదు. చేసే వ్యాపార సరళిని అనుసరించి వాస్తు వీటన్నింటి రంగులను నిర్ణయిస్తుంది. హోటల్ వ్యాపారం అంటారా, పచ్చటి పసుపు, ఎర్రని ఎరుపు, ఆకుపచ్చ రంగు ఈ మూడు కలిపినటువంటి అవకాశాలు హోటల్ వ్యాపారాలకు విరివిగా అసంఖ్యాకంగా కస్టమర్లు వినియోగదారులు వచ్చి వెళుతూ ఉండేటటువంటి నిత్యము రద్దీగా ఉండేటటువంటి చోటల ఈ రంగులు ఉపయోగపడతాయి. అలా కాకుండా పరిమితంగా వినియోగదారులు వచ్చేటటువంటి చోట డబ్బు వ్యవహారాలు అధికంగా ఉండేటటువంటి వ్యాపార సరళి ఉండేటటువంటి ప్రాంతాలలో పింక్ రంగు, లేత గులాబీ రంగు, లేత ఆకుపచ్చ రంగు, లేత పసుపు రంగు, లేత రంగులు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా ఆర్థిక అభివృద్ధిని సూచిస్తూ డబ్బును ఆకర్షించే అవకాశాలను పెంచుతాయి. అలాగే దేవతా చిత్రపటాలు విశేషంగా విరివిగా కార్యాలయాలలో వేలాడతీయకూడదు. దేవుడంటే భక్తి నిజమే, అయితే ఈ దేవతా చిత్రపటాలు కానీ దేవాలయాల చిత్రపటాలు కానీ యాత్రలు, తీర్థయాత్రలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేటటువంటి టూరిజం వ్యాపారంగా ఉండే ఆ వ్యాపార స్థలాలలో ఉపయోగపడతాయి కానీ ఇతర వ్యాపార స్థలాలలో ఉపయోగపడవు. ఎంత ఎక్కువగా తెల్లని గోడ మనకు ప్రశాంతంగా కనిపిస్తే అంత చల్లటి వాతావరణం ఏర్పడుతుంది. కూర్చుందాం, విందాం, తెలుసుకుందాం, మరొకమారు ఈ కార్యాలయానికి వచ్చే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది, చక్కటి చెట్లు, తీగలు, మొక్కలు ఈ పర్యావరణం అంతా ఎదురుగా కనిపిస్తున్నాయి అనే వాతావరణం ఉండేలాగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే విజయం ఆ ఆఫీసులోని ఉద్యోగులకు చెందింది అవుతుంది. ఇది కార్యాలయంలో వాస్తు నియమాలను అనుసరించి మనం అనుసరించవలసిన కొన్ని సూత్రాల సరళి తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.